రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై విశ్లేషణ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై విశ్లేషణ అన్నమాట. ప్రతి దేశంలో ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు, బ్యాంకింగ్ రంగ నియంత్రణకు ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుందన్నమాట. దాన్నే మన భారతదేశం రిజర్వ్ బ్యాంక్ అంటారన్నమాట. ప్రతి దేశంలోనూ ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు, బ్యాంకింగ్ రంగ నియంత్రణకు ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. అందుకే కేంద్ర బ్యాంకును ద్రవ్య వ్యవస్థ నియంత్రణాధికారి, బ్యాంకింగ్ వ్యవస్థల నియంత్రణకారి అని పిలుస్తారన్నమాట. మన దేశంలో కూడా కేంద్ర బ్యాంక్ ఉంది. దీన్నే రిజర్వ్ బ్యాంక్ అంటారన్నమాట. 1926లోని కరెన్సీ ఫైనాన్స్పై నియామకమైన రాయల్ కమిషన్ భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంక్ స్థాపించాలని సలహా ఇచ్చింది. 1931లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ కూడా ఆర్బీఐ ఏర్పాటుకి సూచించింది. ఈ సూచనల మీద ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొంది 1934లో రిజర్వ్ బ్యాంక్ చట్టం చేయబడింది. 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఏర్పడిందనమాట. 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఏర్పడిందనమాట చట్టం ప్రకారం. 1935 ఏప్రిల్ 1ని రిజర్వ్ బ్యాంక్ 5 కోట్ల మూలధనం, ఒక్కో వాటా ₹100 చొప్పున 5 లక్షల వాటాతో వాహనదారులకు బ్యాంకుగా ఏర్పడిందనమాట. అంటే మొత్తంగా 5 కోట్ల మూలధనంతో ఒక్కో వాటా ₹100 చొప్పున 5 లక్షల వాటాతోటి ఈ బ్యాంక్ ఏర్పడిందన్నమాట. కొద్దిమంది చేతిలో ఆర్బీఐ వాటర్ కేంద్రం కావడం న్యాయం కాదని భావించి 1949 జనవరి 1న ఆర్బీఐని జాతీయం చేశారు. ద్రవ్య మార్కెట్లో ఆర్బీఐ శిఖరాగ్ర సంస్థ అన్నమాట. ప్రారంభంలో ఆర్బీఐ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. 1937లో ముంబైకి మార్చారు. 20 ప్రాంతీయ కార్యాలయాలు, 11 ఉప కార్యాలయాలు ప్రస్తుతం ఆర్బీఐ కింద ఉందన్నమాట. 1937లోనే ముంబైకి మారింది. అంతకుముందు వరకు కలకత్తాలో ఉండేది ఆర్బీఐ ప్రధాన కార్యాలయం. ఇప్పుడు ప్రస్తుతం 20 ప్రాంతీయ కార్యాలయాలు, 11 ఉప కార్యాలయాలు ఉన్నాయన్నమాట. 20 మందితో కూడిన డైరెక్టర్ బోర్డు కూడా ఉందన్నమాట. 20 మందితో కూడిన ఒక డైరెక్టర్ బోర్డు ఉంటుంది ఆర్బీఐలో. ఇందులో ఒక గవర్నరు, 9 ఉప గవర్నర్లు ఉంటారన్నమాట. ఈ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ బోర్డులు ఆర్బీఐకి కేంద్ర బోర్డుతో పాటు 4 లోకల్ బోర్డులు కూడా ఉంటాయి. వీటి కార్యాలయాలు ముంబై, చెన్నై, కోల్కతా, న్యూఢిల్లీలో ఉన్నాయన్నమాట. ఆర్బీఐ ప్రధాన అధికారి గవర్నర్ మొదటి గవర్నరు అంటే ఆర్బీఐకి ప్రధాన అధికారిగా మొదటి గవర్నర్గా సిడి దేశ్ముఖ్ ఉండేవారు అన్నమాట. ఆర్బీఐ సాధారణ విధుల్లో బాగా కరెన్సీ నోట్లు జారీ చేయడంతో పాటు ప్రభుత్వానికి బ్యాంకు, బ్యాంకులకి బ్యాంక్గా వ్యవహరిస్తుంది. బ్యాంకులకు బ్యాంక్ అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు బ్యాంక్గా వ్యవహరిస్తుంది. ఇది కొత్త వాణిజ్య బ్యాంకులు నెలకొల్పాలన్నా, ఒక బ్యాంకు కొత్త శాఖను ప్రారంభించాలన్నా ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. అలాగే నగదు నిల్వల నిర్వహణ కూడా ఇదే చూసుకుంటుంది. అన్ని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లు కొంత మొత్తానికి ఒక నిర్దిష్ట శాతంలో ఆర్బీఐ వద్ద కానీ తమ వద్ద కానీ నిల్వ చేయాలి. తద్వారా పరపతి పరిమాణాన్ని నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని, ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ నివారిస్తుందన్నమాట. నగదు నిల్వల నిష్పత్తి కూడా ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ప్రతి వాణిజ్య బ్యాంకు తమ డిపాజిట్లో కొంత భాగాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలో తమ వద్ద నిల్వ చేయాలని చెప్తుంటారన్నమాట. చట్టబద్ధత ద్రవ్య నిష్పత్తి. ప్రతి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకు తమ డిపాజిట్లో కొంత శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీల్లో తన వద్దనే నిల్వ చేయాలి. ప్రతి షెడ్యూల్ బ్యాంకు వారం తమ వ్యవహారాలకు సంబంధించిన ఆర్బీఐకి నివేదిక అందజేయాలన్నమాట. అలాగే ప్రభుత్వానికి బ్యాంక్గా ఆర్బీఐ ఉంటుందన్నమాట. కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ ప్రధాన బ్యాంక్గా ఉంటుంది. సలహాదారుగా, ఏజెంట్గా కూడా వ్యవహరిస్తుందన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాధారణ బ్యాంకింగ్ వ్యవహారాన్ని ఆర్బీఐ నిర్వహిస్తుంది. ప్రభుత్వ నగదు నిల్వలను డిపాజిట్ రూపంలో పెట్టుకోవడం ప్రభుత్వానికి తరపున చెల్లించాల్సిన ఆర్బీఐ విధి అన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాలపరిమిత స్వల్పకాలిక రుణాలు కూడా ఆర్బీఐ మంజూరు చేస్తుంది. వీటినే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు అంటారు. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా ఆర్బీఐ అందజేస్తుంది. ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బిల్లులను కూడా ఆర్బీఐ విక్రయిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున రుణాలు కూడా ఆర్బీఐ స్వీకరిస్తుంది. ఆర్థిక ద్రవ్య విధానంలో ప్రభుత్వానికి సలహా ఇస్తుందన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లు నిర్వహిస్తుంది ఆర్బీఐ. వాటి తరపున చెల్లింపులు కూడా ఆర్బీఐ చేస్తుంది. ప్రభుత్వానికి నూతన రుణాలు కూడా ఇస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మి కొనుగోలు చేసే మార్కెట్లైన గిల్ట్ ఎయిడెడ్ మార్కెట్ కూడా క్రియాశీలంగా ఆర్బీఐ నిర్వహిస్తుంది. కేంద్ర బ్యాంక్గా ప్రభుత్వానికి సలహా ఇవ్వడం అనే విధికి ప్రాధాన్యత ఉందన్నమాట. ప్రణాళికల ముందు సలహా పరిధిని కూడా ప్రణాళికల తర్వాత మారిందన్నమాట. ఆర్బీఐ ప్రభుత్వాన్ని బ్యాంకింగ్, విత్త అంశాలు మాత్రం కాకుండా ఆర్థిక సంస్థలు కూడా సలహా ఇస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి ఆర్బీఐకి ఏజెంట్గా ఎస్బీఐ పనిచేస్తుంటుంది అన్నమాట. ఇక కరెన్సీ నోట్ల జారీ కూడాను
కరెన్సీ నోట్ల జారీలో ఆర్బీఐకి గుత్తాధిపత్యం ఉంది. ₹1 నోటు నాణేల మినహా మిగతా కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. ప్రస్తుతం 10, 20, 50, 100, 200, ₹500 నోట్లు ముద్రిస్తుంది అన్నమాట. 2, ₹5 నోటు నిలిపేసింది. ₹2 నోటుని, ₹5 నోటుని ఆర్బీఐ నిలిపేసింది అనమాట. ఇంత ప్రస్తుతం ₹10, ₹20, ₹50, ₹100, ₹200, ₹500 నోట్లని ఆర్బీఐ ముద్రిస్తుంది. ఇంగ్లీష్ భాష కాకుండా పేపర్ నోటుగా 15 భాషలు కనిపిస్తాయి. ఆర్బీఐ జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అంటారన్నమాట. ఆర్బీఐ ఒరిజినల్ చట్టం ప్రకారం అనుపాత నిల్వల పద్ధతిలో కరెన్సీ నోట్లు ముద్రిస్తారని పేర్కొన్నది. అయితే ఈ పద్ధతిలో వ్యాకోచితం తక్కువ ఉండడంతో ఒరిజినల్ చట్టాన్ని 1957లో సవరించి కనీస నిల్వల పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆర్బీఐ సవరణ చట్టం 1956 ప్రకారం 515 కోట్ల విలువ గల రిజర్వులు ఉండాలన్నమాట. 1957లో దీన్ని సవరించి 200 కోట్లు తగ్గించారు. దీని ప్రకారం 115 కోట్లు తక్కువ కాకుండా బంగారు నిల్వలు, 85 కోట్ల విదేశీ మార్క నిల్వలు ఉండాలన్నమాట. రూపాయిని భారత విత్త మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. రూపాయి నోటుపై ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ₹1 నోటును నాణేలుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన వాటిని పంపిణీ బాధ్యత ఆర్బీఐకి అప్పగించారన్నమాట. ఈ విధంగా ఆర్బీఐ భారతదేశంలో పనిచేస్తుంది, అన్ని పనులు చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఆర్బీఐ పరిధిని ఇంకా విస్తరించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.